హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి కుకింగ్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే మనం బాదం పాలు ఎలా చేసుకోవాలో చూద్దాము. నేనైతే ఈరోజు బాదం పాలు చేస్తున్నానండి. అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చాలా సింపుల్ అండి. చాలా ఈజీ. ఇంట్లో ఉన్న వాటితోనే మనం బాదం పాలు తయారు చేసుకోవచ్చండి. ఈరోజైతే మనం బాదం పాలు తయారు చేసుకుందాము. బాదం పాలకి కావాల్సినవి చూద్దాము. ఇప్పుడైతే మనం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 3/4 లీటర్ పాలు పోసానండి. ముందుగానే బాదం పప్పు ఒక 30, 40 బాదం పప్పు నానపెట్టుకున్నానండి. 3/4 లీటర్ పాలకి నానపెట్టుకొని ముందుగానే తొక్కు తీసి పెట్టుకున్నానండి. నానపెట్టడం అంటే ఒక 5 గంటలు నానపెట్టాను బాదం పప్పుని. తొక్కు తీసి పెట్టుకొని ముందుగానే పాలు కూడా కాచానండి. కాచి చల్లార్చిన పాలు పోసి బాగా మెత్తగా మిక్సీకి వేసుకోవాలండి. మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ పాలని మీగడి కట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి. పాలు బాగా మరగాలండి. కొంచెం కుంకుమ పువ్వు తీసుకొని కుంకుమ పువ్వు వాటర్‌లో ఏసి నానపెట్టానండి. నానపెట్టి ఇలా పాలల్లో వేసుకొని బాగా ఉడకనిద్దాము. కుంకుమ పువ్వు మనకి సూపర్ మార్కెట్‌లో దొరుకుతుందండి కుంకుమ పువ్వు. నేనైతే అక్కడే తెచ్చాను. ఇప్పుడైతే ఈ కుంకుమ పువ్వు వేశాక బాగా కలుపుకోవాలండి. మనకి రుచికి తగినంత చక్కెర వేసుకోవాలి. మా పిల్లలైతే ఎక్కువ స్వీట్ ఇష్టపడతారు. అందుకే నేను కొంచెం చక్కెర ఎక్కువగానే వేసానండి. మీరు కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు. ఇప్పుడైతే బాగా ఉడకనిద్దాము. ఈ పాలని బాగా ఉడకపెట్టుకోవాలండి. చూడండి బాగా ఉడుకుతున్నాయి. ఇప్పుడైతే మనం బాగా మిక్సీ పట్టుకున్న బాదం పప్పు పేస్ట్‌ని కూడా వేద్దామండి. వేశాక బాగా కలుపుకోవాలండి. కొంచెం వాటర్ వేసి మిక్సీ గిన్నెకి కొంచెం ఏమైనా ఉంటే దీంట్లో వేసుకోవచ్చండి. ఏం కాదు. బాగా కలుపుకోవాలి. ఉడకనివ్వాలి. మీగడ కట్టద్ది. ఆ మీగడని బాగా ఇలా మధ్యలో వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. చాలా కుంకుమ పువ్వు వేస్తే చాలా మంచి కలరు, మంచి ఫ్లేవర్ వస్తుందండి. అందుకే కుంకుమ పువ్వు వేశాను. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుందాము. మా పిల్లలకైతే ఇష్టమని నేనేసాను. మీకు కూడా ఇష్టమైతే వేసుకోండి. వేసాక కూడా బాగా ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడైతే బాదం పాలు బాగా రెడీ అయిపోయాయండి. కొంచెం కలర్ కూడా వచ్చాయి చూడండి. ఇలా బయట తాగే కంటే ఇలా ఇంట్లో చేసుకొని ప్రిపేర్ చేసుకొని తాగడం చాలా బెస్ట్ అండి. చాలా హెల్తీ అసల ఈ పాలు. చిన్న కప్పు రోజు తాగినా చాలా ఆరోగ్యం అండి. చాలా హెల్తీ. ఇప్పుడైతే మనం తీసేసుకుందాం గ్లాసుల్లోకి. వేడి వేడిగా అయినా తాగండి. కూల్‌గా అయినా తాగండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చాలా టేస్ట్ ఉంటాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో మన బాదం పాలనేది. చూడండి ఎంత చక్కగా చాలా టేస్ట్ ఉన్నాయండి. మీరు కూడా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఇలా బయట తాగే కంటే ఇలా ఇంట్లో చేసుకొని తాగడం చాలా మంచిదండి. చూడండి కొంచెం జీడిపప్పులు కూడా వేసుకుందాము. కొంచెం కుంకుమ పువ్వు కూడా నేనైతే వేసాను పైన. ఇప్పుడైతే బాదం పాలు రెడీ అయిపోయాయి. ఎప్పుడు అలా బయట తెచ్చుకొని తాగే కంటే ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేసి తాగండి చేసుకొని. చాలా బాగుంటాయి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీకు ఎన్నో వంటకాలు చేసి చూపిస్తాను నేను. థ్యాంక్ యూ.